మెగా బ్రదర్ నాగబాబు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ చూసిన విషయం తెలిసిందే. హీరోగానే వెండితెర మీద ఆరంగేట్రం చేశారు కానీ ఎందుకో ఆయన్ని అభిమానులు స్వీకరించలేకపోయారు. దీంతో మెగాస్టార్ తమ్ముడు అయినప్పటికీ కేవలం హీరోగానే ఉండిపోవాలి అనే లైన్ గీసుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని కొనసాగించారు. ఇప్పుడంటే రాజకీయాల్లో బిజీ అయ్యారు. త్వరలో మంత్రి కూడా కాబోతున్నాడు కాబట్టి సినిమాలకి బాగా దూరమయ్యాడు కానీ ఒకప్పుడు ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలో నాగబాబు ఖచ్చితంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లోనే కాకుండా ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సినిమాల్లో కూడా నాగబాబు నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ఎన్నో మంచి సినిమాలు తీశారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన నిర్మించిన రుద్రవీణ సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే నిర్మాతగా ఆయన్ని చావుదెబ్బ కొట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్. మగధిర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా నిలిచి ఈ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చలేక నాగబాబు ప్రాణాలు తీసుకోవాలనే ప్రయత్నాలు చేసిన విషయం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే అలాంటి సినిమాని రిలీజ్ చేస్తే బంపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మొదటి రిలీజ్ లో ఈ సినిమాకి ఏకంగా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకుని రెండోసారి రిలీజ్ చేస్తే రెండోసారి కూడా సెన్సేషన్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి 2 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ కి మగధిర లాంటి హిట్ తర్వాత మంచి బ్లాక్ బాస్టర్ ఇవ్వలేకపోయాను అనే బాధ నాలో ఉండేది. అప్పటి ఆడియన్స్ కి ఇప్పటి ఆడియన్స్ కి చాలా తేడా ఉంది. జనరేషన్ మారిపోయింది. అందుకే ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాని ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ కెరియర్ లో ఈ సినిమా క్లాసిక్ గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. నిర్మాతగా నేను ఫెయిల్యూర్ ని, అందుకే 2010 తర్వాత నిర్మాతగా వ్యవహరించడం మానేశాను. నాకంటే మా అమ్మాయి బెస్ట్ నిర్మాత అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.